జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండ్. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇప్పుడు మీకు అర్థమయ్యేట ఒక మాట చెప్తా. ఒక కులం ఉంటుంది అనుకుందాం. కులంలో అందరూ ఒకటిగానే ఉంటారా? మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అట్లాగే మతం అంటే మతం అన్నా కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇట్లాగా ప్రతి చోట ప్రతి కుటుంబంలో మంచి చెడు అన్నీ ఉంటాయి. అంతా ఒకేలాగా ఉండదు. కాదంటే కొన్ని చోట్ల ఏంటంటే ఆ మంచి చెడు అనే దాంట్లో ఒక భాగం అనేది ఎక్కువ ఉంటుంది, ఒక భాగం అనేది తక్కువ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ ఒగ్వొడ్డుకు సంబంధించి అస్దిన్ ఓవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే చేసినాడు, ఇష్ట ప్రకారం చిందులు వేసినాడని చెప్పిన. కానీ ఇదే మైనార్టీ వర్గానికి సంబంధించి ఒక వ్యక్తి దాన్ని స్వాగతిస్తా ఒక అద్భుతమైన స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు. దాని గురించి ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఎలాగో ఇన్నాళ్లకు ఈ ఒగ్వొడ్ దురాఘాతాలకు చెక్ పెట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకునేది. ఎన్నాళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా సాగినటువంటి ఒగ్వొడ్ విశేష అధికారాలన్నింటినీ కూడా తొలగిస్తాయిందంటే ఈ ఒగ్వొడ్ సవరణ బిల్లును అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. మొత్తంగా ఈ ఒగ్వొడ్ యాక్ట్లో 40 సవరణలు చేస్తా ఈ కొత్త ఒగ్వొడ్ యాక్ట్, ఈ అమెండ్మెంట్ బిల్లును ప్రవేశపెడుతున్నారు. అంతేకాకుండా ఒగ్వొడ్ ఆస్తులపై విచారణ కూడా జరిపించనున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని చెప్పి తెలియగానే ఇక చూసుకున్నారు రాజా డించుకు నెట్టు ఒక ఆయన వచ్చేసాడు. నేనున్నా కదా మీకెందుకు, మీరెందుకు పరేషాన్ అవుతారు, నేను మాట్లాడతా కదా అన్నట్టు ఈ ఎంఐఎం అధినేత ఈయన ఉన్నాడు కదా అసదుద్దీన్ ఓవైసీ, ఆయన వచ్చేసి ఆయన ఈయనతో పాటు మౌలానా షాజిద్ రషీద్ వీళ్ళిద్దరు ఏంటంటే బీజేపీ మీద అలాగే ఆర్ఎస్ఎస్ మీద అంతెత్తులు ఎగిరినాడు. అంటే మీరు అది ఎట్లా చేస్తారు, మీకు ఎవరు ఇచ్చారు అధికారం అని చెప్పేసి. సారో మీ ఇష్ట ప్రకారం దోచుకోవడానికి దేశం మొత్తం మీద మీకు ఎవరు ఇచ్చారు అధికారము? అదిగే నేను చెప్పింది. అంతకుముందు మొగలాయలు పోయినారు, బ్రిటిషర్లు పోయినారు, మళ్ళీ దోచుకోవడానికి వీళ్ళది వచ్చింది, ఈ చీచీ నెహ్రూ వాళ్ళ కుటుంబం వచ్చింది, వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి అధికారం ఇచ్చినారు. మీ ఇష్ట ప్రకారం దోచుకోండి దాచుకోండి అన్నట్టు. లక్షల ఎకరాలా దోచుకునేదా? యానించి వచ్చింది వీళ్ళకి ఈ భూములన్నీ? అంటే ఎవరు అంతకుముందు మొగలాయల పాలనలో వాళ్ళన్న బాండ్ పేపర్ మీద రాసిచ్చిపోయినారు వీళ్ళక. అవన్నీ మీయేగా నేను అన్ని దోసుకొని ఇష్ట ప్రకారం దాచిపెట్టుకోమని యానించి వచ్చిన ఆస్తులన్నీ. అసలు ఈ దేశంలో మెజార్టీ ప్రజలైనటువంటి హిందువులకు అడుగడుగున దేవాలయాలు ఉన్నాయి, అడుగడుగుల ఈ దేవాలయ మాన్యాలు ఉన్నాయన్నమాట. ఈ భూములన్నీ కూడా వాళ్ళకి లేని ఆస్తులు మీకు యానించి వచ్చినాయ్యా? యానించి వచ్చినాయని ఎన్ని దోసుకునేటి కదా. అయితే వీళ్ళు ఏంటంటే మేము లేచే మనుషులం కాదు, మాతో పెట్టుకుంటే దేశం అయితే అతనాపతనం అయిపోతుందంట. ఈ ఊడతోపులకైతే బెదిరింపులకైతే దిగుతారు వీళ్ళు. చూద్దాంలే. కానీ ఇలాంటి సమయంలోనే మోడీ ప్రభుత్వానికి ఒక గొప్ప సపోర్ట్ అయితే లభించింది, అది కూడా ముస్లిం వర్గం నుంచే. చూడండి, అందుకే నేను చెప్పింది మంచి చెడు అనేది ప్రతి చోట కూడా ఉంటుంది. ఈ ఒగ్వొడ్ అధికారాలను కట్ చేస్తూ ఒగ్వొడ్ ఆస్తులపై ఈ ఆడిట్ నిర్వహించాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం తలపెట్టిన ఈ బిల్లుకు ఆల్ ఇండియా షియా పర్సన్ లా బోర్డు పూర్తిగా సమర్థించింది. మంచి విషయం కదా ఇదే, ప్రతి ఒక్కరూ స్వాగతించాలా. ఈ బిల్లుకు తాము 100% మద్దతు తెలియజేస్తామని చెప్పేసి ఈ ఆల్ ఇండియా షియా బోర్డు ప్రకటించింది. అయితే ఈ సందర్భంగా ఆల్ ఇండియా షియా పర్సన్ లా బోర్డు జనరల్ సెక్రటరీ అయినటువంటి మౌలానా యాసుబ్ అబ్బాస్ ఈయన మాట్లాడుతా ఏమన్నా అంటే ఒగ్బోర్డులో అవినీతి అయితే రాజ్యం వెళ్తుంది. ఇది వాస్తవం. ప్రస్తుతం ఒగ్బోర్డులు అన్నీ కూడా ఈ ల్యాండ్ మాఫియాలతో నిండిపోయినాయి. ఇంతకంటే ఏం చెప్పాలి? నేను మాట్లాడేది ఏంది, ఓళ్ళే మాట్లాడతారు కదా, ఆయనే మాట్లాడతాడు కదా. అంత పెద్ద ఉన్నతమైన స్థాయిలో ఉండే ఆయన ఆ వర్గానికి సంబంధించిన ఆయనే చెప్తాడు. చూడండి, ఇంక నేను మాట్లాడేది ఏముండదు. ఒగ్బోర్డులో నిజాయితీగా పనిచేసే మెంబర్లు తీసేసి తమకు ఇష్టమైన వాళ్ళ మెంబర్లుగా పెట్టుకొని ఈ ల్యాండ్ మాఫియా పనిచేస్తుంది. ఏమన్నాడు ఆయన? ల్యాండ్ మాఫియా అన్నాడు. అంటే ఈ భూ కబ్జాదారులు ఉంటారు కదా, ఎవరు ఈ రౌడీ షీటర్లు, దాదాలు, డాన్లు, వీళ్ళంతా కూడా ఆ టైపులో అనుకోండి ఇది. అందుకే కనపడ్డ స్థలాలను కబ్జాలు పోస్తా ఉన్నారు వీళ్ళ ఇష్ట ప్రకారంగా. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. చూడండి ఎంత అన్యాయమోనా. వీళ్లకు అడ్డుకట్టయితే పడాల్సిందే. అందుకే మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ ఒగ్బొడ్డు సవరణ బిల్లుకు మేము పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాం. ఈ సందర్భంగా నేను ఒక విషయం అయితే చెప్పదలుచుకుంటా ఉన్నా. ప్రతిపక్షాలకు నిజంగా ముస్లింలపై ప్రేమ అనేది ఉంటే ఈ బిల్లుకు సపోర్ట్ చేయండి అంట షియా బోర్డు జనరల్ సెక్రటరీ మౌలానా యాసుబ్ అబ్బాస్ గారు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇది ఆ విషయమో నిజంగా ప్రజలకు అన్యాయం జరగకూడదు అనుకుంటే, ఎందుకంటే ఇప్పటికే దీంట్లో ఈ ఒగ్బోర్డుకు సంబంధించి చాలామంది బాధితులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కొన్ని ఊళ్ళే ఈ ఊళ్ళంతా మాగినని చెప్పేసి ప్రకటన చేశారు వీళ్ళు. ఏమీ చేయలేని పరిస్థితి. అలాంటి అధికారాలను కట్టబెట్టింది ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఒగ్బోర్డుకు.
దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఖచ్చితంగా దీంట్లో సవరణలు తీసుకురావాల్సిందే. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు అసలు దీన్ని సవరణలు తీసుకురావడం కాదు, దీన్ని రద్దు చేయాలన్నట్టు. అవును, వాళ్ళు అడిగే దాంట్లో కూడా తప్పేంలే. ఎందుకంటే పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, ఖత్తరు, దుబాయి, కువైట్ ఏ దేశంలో కూడా ఆఖరికి ఇస్లాం పుట్టినటువంటి కనీసం సౌదీ అరేబియాలో కూడా ఒప్పుకోవట్లేదు. అలాంటిది భారతదేశంలో ఎందుకో? బంగ్లాదేశ్లో ఉండదా? ఏండాదే మరి భారతదేశంలో ఎందుకని? కానీ ఆయన సవరణలు తీసుకొస్తా ఉంటేనే వీళ్ళు ఇంతగా ఎగిరెగిరి పడుతున్నారు. కానీ మీరు ఎగిరెగిరి పడతారే, అన్యాయంగా దుర్మార్గంగా మీ ఇంటిని వచ్చి ఆ స్వాధీనం చేసుకుంటే ఆక్రమించుకుంటే మీరు ఒప్పుకుంటారా? ఎవరు సొమ్మైనా ఎవరు రాస్తేనే అంతే కదా, ఎవరిదైతే ఏంది. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయడంతో పాటు ఈ విలువైన సమాచారాన్ని ప్రతి ఒక్కరికి తెలియాలి. దయచేసి మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో మీరు మాకు సహకరించాలా. మీ సహకారం లేకపోతే మేమేమీ చేయలేము. మీరు ఎంత సపోర్ట్ చేస్తే మేము అంత వేగంగా, అంత క్రియాశీలకంగా మేము పనిచేయగలుగుతాం. దయచేసి సపోర్ట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయ ఉంచి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది నేను గమనిస్తూనే ఉన్నా, మాకు కనిపిస్తూనే ఉంటుంది, వీళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీళ్ళు 20%, 30% వీళ్ళు వీడియో వాచ్ చేస్తూ ఉంటే చైనా వాళ్ళు వచ్చేసి 70% చూస్తూ ఉంటారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. దయచేసి మేము అందించే ప్రతి ఒక్క వార్త కూడా విలువైన వార్తే. దీనివల్ల మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు వచ్చే నష్టమే లే, ఇంకా ఒక విలువైన అద్భుతమైన వార్త మీకు అందుతుంది. దానివల్ల ఏంటంటే ఓహో ఇలా జరుగుతుందా అనేది మీకు ఒక అవగాహన అనేది మీకు వస్తుంది. ప్లీజ్ దయచేసి మాకు సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.